వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం ధ్యానం కొరకు చదువుకున్నటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుకున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు మనము చదువుకున్నాం. ఇక్కడ మనకు ప్రధానంగా కనబడేటువంటి విషయం యోసేపు యొక్క నీతి. యోసేపు కన్య అయినటువంటి మరియకు ప్రధానము చేయబడ్డాడు. పెళ్లి కాలేదు, ఎంగేజ్మెంట్ అయింది, బెట్రోతల్ అయింది ప్రధానం అంటే. అప్పుడు ఆయన పెళ్ళి కాకముందే గర్భవతిగా ఉంటే ఏ వ్యక్తికైనా ఎటువంటి ఆలోచనలు వస్తాయో అదే ఆలోచనతోటి ఆయన ఉన్నాడు. అయితే లేఖనము ఆయన గురించి తెలియజేసేటువంటి మాట ఏమంటే, యోసేపు నీతిమంతుడు అని చెప్పి లేఖనము తెలియజేస్తూ ఉంది. యోసేపు నీతిమంతుడు. ఆ నీతి ఎలాంటిదో మనము చూద్దాం. దేవుడు ఏం పని చేసినప్పటికీ కూడాను మన యొక్క మేలు కొరకే ఆయన చేస్తాడు. దేవుడు లోకములో ఏ పని చేస్తాడు, అసలు లోకమునే దేవుడు మన కోసం సృష్టించాడు. లోకమునే మానవుని కోసం సృష్టించి మానవునికి నివాసయోగ్యంగా ఉండటానికి మొదట ఏమేమో అవసరమో మనిషికి అవన్నిటినీ చేసిన తర్వాత అప్పుడు చివరిగా మనిషిని చేసి అందులో ఉంచాడు. కాబట్టి మనిషి కోసమే దేవుడు అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశాడు. లోకమును ఆయన ముందుగా సిద్ధపరిచాడు. యోహాను సువార్త 3:16 తెలియజేసినటువంటి విధముగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినప్పుడు ఆయన ప్రేమించినటువంటి ప్రేమ ఆయనను ఏం చేయటానికి పురికొల్పిందంటే, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవమును పొందినట్లుగా యేసుక్రీస్తును మన కొరకు అనుగ్రహించాడు. ఇది దేవుడు చేసినటువంటి పని. ప్రేమించినప్పుడు ప్రేమ క్రియ చేసేటువంటిదిగా ఉంది. ప్రేమ కార్యము జరిగించేటువంటిదిగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమించినటువంటి దేవుడు ప్రేమించి ఊరుకోలేదు, కానీ ప్రేమించిన తరువాత తానే నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చి మానవులందరి పక్షాన ప్రాణము పెట్టాడు. దేనికోసం? మనుషులు నశించుట ఆయనకి ఇష్టం లేదు, మానవుడు నశించుట ఆయనకి ఇష్టం లేదు కనుక దేవుడు నరావతారిగా ఈ లోకంలోనికి రావటం జరిగింది. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన అబ్రహాం లింకన్. ఆయన డెమోక్రసీ అనేటువంటి మాటకు ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ప్రజాస్వామ్యము అంటే ఆయన అంటాడు, డెమోక్రసీ ఈజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకునబడినది ప్రజాస్వామ్యం. అంటే ఎందుకు ఇప్పుడు ఈ టైంలో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, దానికి ఇప్పుడు ఒక కనెక్షన్ ఉందన్నమాట. ఏంటిదంటే, ప్రజల వలన అంటే మనుషుల వలన, మనుషుల కొరకు, మనుషుల ద్వారా. ఇది క్రిస్మస్. మనుషుల వలన, మనుషుల కొరకు, మనుషుల ద్వారా మనిషిగా దేవుడు పుట్టడమే క్రిస్మస్. ఎట్లా అంటే, మనుషుల వలన, మనుషులు పాపము చేసినందువల్ల దేవుడు నరావతారిగా ఈ లోకంలో రావాల్సి వచ్చింది. దానికి కారణం మనుషులే. మానవులు పాపము చేసినందువలన, పాపము వలన వచ్చు జీతము మరణము కనుక మరణము నుండి ప్రతి ఒక్కరిని తప్పించుటకు దేవుడు నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి క్రిస్మస్కి మూలాధారం, మూల కారణం మనమే, మనుషులం. మనుషుల వలన దేవుడు నరావతారిగా ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది. మనుషుల కొరకు, మనుషుల వలన, మనుషుల కొరకు. మనుషుల కొరకు అంటే పాపము నుండి దేవుడు మనుషులను రక్షించటానికి, పాపము ద్వారా వచ్చేటువంటి మరణము నుండి మనుషులను రక్షించటానికి. మనుషుల వలన, మనుషుల కొరకు, మనుషుల ద్వారా.
దేవుడి లోకంలోకి రావటానికి మనిషి యొక్క ఆవశ్యకత ఉన్నది. మనుషుల ద్వారానే దేవుడి లోకంలోనికి వచ్చాడు. కన్య అయినటువంటి మరియను సిద్ధపరిచాడు. ఆమె ద్వారా, ఆమె గర్భము ద్వారా, ఆమె గర్భములో నుండి దేవుడు నరవతారిగా ఈ లోకంలోనికి రావలసి వచ్చింది. అంటే మనుషుల ద్వారానే. ఆమె భర్త అయినటువంటి యోసేపు, మరి యొక్క ప్రధానము చేయబడినటువంటి యోసేపు, మరియా, వారి కుటుంబము, వారి ద్వారా దేవుడు ఈ లోకంలోనికి నరవతారిగా వచ్చాడు. కాబట్టి మనుషుల వలన, మనుషుల కొరకు, మనుషుల ద్వారా దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఇక్కడ ఈ ప్రత్యేకమైనటువంటి వాక్య భాగంలో యోసేపు క్యారెక్టర్ ప్రధానంగా మనకు కనబడుతూ ఉంది. యోసేపు నీతిమంతుడు అనే లేఖనం తెలియజేస్తూ ఉంది. ఆమె భర్త అయినటువంటి యోసేపు నీతిమంతుడయ్యుండి అనేటువంటి మాటను మనము చూస్తాం. యోసేపు నీతిమంతుడు అయితే, అంటే ఆ నీతి స్వనీతి కాదు. స్వనీతి అంటే మన నీతిని మనమే జస్టిఫై చేసుకోవడం. ఇదిగో ఈ పని చేశాను కాబట్టి నేను మంచోడిని, ఇది నీతి క్రియ అని నేను భావిస్తున్నాను కాబట్టి నేను నీతిమంతుడిని అని సొంతగా నీతి నిర్వహించుకోవడం కాదు. ఇక్కడ దేవుని యొక్క నీతి, దేవుని యొక్క నీతి ఇక్కడ మనము గుర్తించాలి, దానిని అన్వయించుకోవాలి, దాని ప్రకారము చేయటానికి మనము ప్రయత్నం చేయాలి. ఇక్కడ యోసేపు దేవుడు నరవతారిగా రావటానికి ఆయన చేసినటువంటి పని ఏమంటే కేవలము ఆయన నీతిమంతుడుగా ఉండటమే. కేవలము యోసేపు యొక్క నీతి మాత్రమే క్రిస్మస్లో దేవుడు వినియోగించుకున్నాడు. మన యొక్క నీతిని దేవుడు తన పనులకు వాడుకుంటాడు. నీవు నీతిమంతుడు అయితే నిన్ను బట్టి దేవుడు తన యొక్క పనిని వాడుకుంటాడు, పనిలో వాడుకుంటాడు. నీతిమంతుల కొరకు ఆయన వెతుకుతూ ఉండేటువంటి దేవుడు. ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థనలు ఆలకించుటకు ఉన్నవి అని లేఖనము తెలియజేస్తోంది. ఆయన కళ్ళు యథార్థవంతుల కొరకు వెతుకుచూ ఉన్నవి అని లేఖనము తెలియజేస్తూ ఉంది. ఎందుకు అంటే ఆయన క్రియ మనుషుల ద్వారానే జరిగించాలి, అది ఆయన ఇష్టం. దేవదూతల ద్వారా ఆయన క్రియ చేయటం ఆయనకి ఇష్టం లేదు. అలాగునైతే దేవదూతలకు ఆయన పని అప్పగిస్తే వాళ్ళు వచ్చి చక్కగా ఆయన పని నెరవేర్చుకుని వెళ్ళిపోతారు. యేసు ప్రభు చెప్పాడు ఏమని, గెత్సెమని వనంలో ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ సైనికులు, పేతురు పోయి ఒక సైనికుడి మీద పడి చెవు తెగ నరికినప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నీ కత్తి వారిలో ఉంచు, నేను గాని ఇప్పుడు వేడుకుంటే తండ్రిని 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైనటువంటి సైన్యమును, దేవదూతలను దేవుడు పంపడం నీవు అనుకుంటున్నావా? సేనా వ్యూహం అంటే 6000 సైన్యం. అంటే దేవుడి దగ్గర లెక్కలేనంత సైన్యం ఉందనుకోండి. దేవుడు దేవదూతలకి తన పనిని చెప్పలేదు. మనుషులైనటువంటి నిన్ను నన్ను మనల్ని దేవుడు వినియోగించుకోవడానికి, ఉపయోగించుకోవడానికి, వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇక్కడ క్రిస్మస్లో యోసేపు యొక్క నీతిమత్వాన్ని దేవుడు వినియోగించుకుంటున్నాడు, ఉపయోగించుకుంటున్నాడు. రేపు మన యొక్క నీతిని బట్టియే రెండవ రాకడలో కూడాను దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మొదటి రాకడలో యోసేపు యొక్క నీతిని దేవుడు వినియోగించుకున్నాడు, వాడుకున్నాడు. నరవతారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. రేపు రెండో రాకడలో రాబోతా ఉన్నాడు. రెండో రాకడలో రాబోయేటప్పుడు కూడాను నీ నీతి ఎట్టిది, మన నీతి ఎట్టిది? మన నీతిని బట్టి దేవుడు మనల్ని ఆయన రాకడ కొరకు వాడుకుంటాడు. మనం నీతిమంతులమైతే ఆయన రాకడకు మార్గము వేసేటువంటి వారముగా మనం ఉంటాం. బాప్తిస్మిచ్చి యోహాను గురించి కూడా లేఖనం తెలియజేస్తా ఉంది. ఏమని? బాప్తిస్మిచ్చి యోహాను ఎవరంటే ప్రభు మార్గమును సరళము చేయువాడు అని లేఖనం తెలియజేస్తా. యేసు ప్రభు రావటానికి ముందుగా యోహాను వచ్చాడు కదా. యోహాను వచ్చి యోహాను గురించి లేఖనం చెప్పేటువంటి ప్రాఫెసీ ఏమంటే ప్రభు మార్గము సరళము చేయుడి అని అరణ్యములో
వినిపించబడుచున్నటువంటి ఒక శబ్దము. యోహాను వచ్చి ప్రభు మార్గము సరళం చేస్తే, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి నరావతారిగా జన్మించాడు, నరావతారిగా వచ్చాడు. అంటే ఆయన మార్గాన్ని సరళం చేశాడు. రేపు రెండో రాకడలో కూడాను దేవుడు రావటానికి మార్గము సరళం చేసేటువంటి పనిలో మనల్ని దేవుడు వాడుకుంటాడు, మన నీతిని వాడుకుంటాడు. నీవు నేను చేసేటువంటి నీతి క్రియలను బట్టి దేవుని యొక్క రాకడ త్వరగానా ఆలస్యమా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఎందుకు దేవుడు రాకడ ఆలస్యం చేస్తున్నాడు అంటే, అందరూను అంతటను మారు మనసు పొందవాలని ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని చక్కబెట్టాలి కదా. మన నీతి ఏదో ఈ లోకానికి తెలియపరచాలి కదా. దేవుడు ఏమంటున్నాడు? సకల జనుల ముందు కూడాను మీరు పరలోకపు తండ్రికి కుమారులు అగినట్లుగా మీరు వారి ఎదుట మీ క్రియలు కనబడాలి. అందుకు దేవుడు మనల్ని ఎన్నుకున్నది. యేసయ్యను కూడా ఎన్నుకున్నాడు. ఇక్కడ ఆయన యొక్క నీతి సర్వమానవాళికి, సర్వలోకానికి తెలియపరచాలి. దేవుని యొక్క లక్షణం నీతి. ఆయన నీతిమంతుడు. దేవుడికి ఉన్నటువంటి అనేకమైనటువంటి గుణ లక్షణాలలో నీతి కలిగినటువంటి వాడు దేవుడు. నీతి అనేటువంటిది ఆయన యొక్క గుణ లక్షణం. యేసు ప్రభు కూడా ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17:25 మాట్లాడతాడు. యోహాను సువార్త 17:25 నీతి స్వరూపుడు ఒక తండ్రి అనేటువంటి మాటతోటి, ఆ సంబోధనతోటి దేవుని సంబోధిస్తాడు. దేవుడు ఎవరు? నీతి స్వరూపుడు. దేవుడు కేవలం ప్రేమ స్వరూపి మాత్రమే కాదు, దేవుడు నీతి స్వరూపుడు. కాబట్టి ఆ నీతి లేఖనం ఏం చెప్తా ఉంది? నేను పరిశుద్ధులై ఉండలాగా మీరు పరిశుద్ధులై ఉండాలి, నేను నీతిమంతులై ఉండలాగా మీరు కూడా నీతిమంతులై ఉండాలి. దేవుని యొక్క కోరిక అది. దేవుడు నీతిమంతుడు కనుకనే మనము కూడాను నీతిమంతులుగా ఉండాలి. సరే, నీతి అంటే ఏంటిది? లేఖనాల ప్రకారంగా నీతి అంటే దేవుని ఆజ్ఞలను పాటించటం మొదటిది. దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో దానిని చేయటం, అది మొదటిది. రెండవది న్యాయముగా యథార్థముగా ఉండటం. రెండవది న్యాయముగా యథార్థముగా జీవించటం. రెండవది. మూడవది నిందారహితముగాను మచ్చలేనటువంటి వారిగాను ఉండటం. నిందారహితులుగాను మచ్చలేనటువంటి వారుగాను ఉండటం. కాబట్టి దేవుడు ఆ లక్షణాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి మనము కూడాను అదే లక్షణాన్ని కలిగి ఉండాలి. అయితే యేసు ప్రభు ఒక దగ్గర హెచ్చరించాడు, పరిసయ్యుల నీతి కంటేనో శాస్త్రుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీతి అంటే కేవలము వాళ్ళు ఏమనుకున్నారంటే, పరిసయ్యులు శాస్త్రులు నీతి అంటే ఏమనుకున్నారంటే ఉపవాసం ఉండటం నీతి వారు అనుకున్నటువంటిది. ప్రతి చిన్న విషయంలో టైత్ ఇవ్వటం నీతి. లేఖనములు బాగా ఎరిగి ఉండటం నీతి వారు అనుకున్నారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇది కాదు నీతి. శాస్త్రులు పరిసయ్యులు నీతి, వారు టైత్ ఇవ్వడమే నీతి అనుకుంటున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థించడం నీతి అనుకుంటున్నారు, లేఖనంలో చదివి బాగా ఎరిగి ఉంటే నీతి అనుకుంటున్నారు. అయితే ఇవన్నీ కూడా వారిని నీతిమంతులుగా తీర్చిదిద్దలేకపోయినాయి. యేసు ప్రభు అన్నాడు, ఇవన్నీ కూడా వారిని పరిశుద్ధులుగా తీర్చిదిద్దలేదు, నీతిమంతులుగా తీర్చిదిద్దలేదు, పరిపూర్ణులుగా తీర్చిదిద్దలేదు. అయితే లేఖనము చెప్పేటువంటి మాట ఏమంటే, రోమాపత్రిక 5:1 యేసు క్రీస్తునందలి విశ్వాసము మూలముగా మనము నీతిమంతులమని తీర్చబడి ఉన్నాము. ఒకడు నీతిమంతుడిగా ఎట్లవుతాడు? ఒకడు నీతిమంతుడిగా ఎట్లా తీర్చబడతాడు అంటే, యేసు క్రీస్తునందలి విశ్వాసము మూలముగా మాత్రమే మనము నీతిమంతులముగా తీర్చబడతాము. విశ్వాసము మాత్రమే ఒకరిని నీతిమంతునిగా తీర్చిదిద్దగలదు. అయితే విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడిన తరువాత మనం వెంటనే చచ్చిపోం కదా. దేవుని యందు విశ్వాసం ఉంచిన వెంటనే ఇంక అయిపోయింది, మనం ఇంక ఈ లోకంలో తీసివేయబడంగా, ఈ లోకంలోని జీవించాలి కదా చచ్చేంత వరకు. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన తరువాత జీవితంలో క్రియలు కనబడాలి. ఇది
మొదట మనం తెలుసుకోవాల్సినటువంటిది, క్రియల ద్వారా ఒక మనిషి నీతిమంతుడు కాడు, క్రియల ద్వారా ఒకడు రక్షణలోనికి రాడు. అయితే రక్షణలోనికి విశ్వాసము ద్వారా మాత్రమే వస్తారు. విశ్వాసము ద్వారా రక్షణలోనికి, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా అయిన తరువాత క్రియలు చక్కగా ఉండాలి. క్రియలు చక్కగా ఉండాలి, నూతన సృష్టిగా మారాలి. లేఖనం అదే కదా చెప్తా ఉంది. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, కొత్తవిగా ఉండాలి. జీవితం కొత్తదిగా ఉండాలి, క్రియలు కొత్తవిగా ఉండాలి. నీతిమంతుడిగా తీర్చబడిన తరువాత నూతన జీవితం మనిషిలో కనపడాలి. కాబట్టి అది మాత్రమే నీతిగా ఎంచబడుతుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి, ఒక మనిషి నీతిమంతుడుగా ఎంచబడాలంటే ఒకటే మార్గం, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం. విశ్వాసం ఉంచిన వెంటనే ఫుల్ స్టాప్ అయిపోదు. విశ్వాసం ఉంచిన తర్వాత నీ క్రియలన్నీ కూడాను లెక్కింపబడతాయి, కౌంట్ చేయబడతాయి. అందుకే అబ్రహాము విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు ఏం చేశాడు అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా అర్పించి క్రియా నియమము ద్వారా విశ్వాసుడుగా ఎంచబడ్డాడు. కేవలము విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా ఎంచబడటం అనేటువంటిది ఒక రకమైనటువంటి పద్ధతి. విశ్వసించి నీతిమంతుడిగా తీర్చబడిన తరువాత క్రియలను బట్టి నీతిమంతుడిగా తీర్చబడటం మరొక పద్ధతి. అవి రెండు ఉండాలి. అవి రెండు ఉన్నప్పుడే పరిపూర్ణమైనటువంటి విశ్వాసిగా ఉంటాం. అంతేగాని అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నేను కూడా దేవుణ్ణి నమ్ముతున్నాను, బాప్టిజం తీసుకున్నాను, నేను నీతిమంతుడిగా ఎంచబడుతున్నాను అని అనుకుంటే మాత్రం అది పొరపాటు. అక్కడ అబ్రహాము దేవుణ్ణి నమ్మిన తర్వాత ఊరుకోలేదన్నమాట. అది మనం తెలుసుకోవాల్సింది. ఏం చేశాడు? దేవుని ఆజ్ఞను పాటించాడు. అది ఇందాక మనం డెఫినేషన్ చెప్పుకుంది. నీతిమంతుడు అంటే ఏంటిదంటే దేవుని ఆజ్ఞలను పాటించాలి, దేవుడు చేయమన్నటువంటి పని చేయాలి. అట్టివాడే నీతిమంతుడు అవుతాడు చివరి దాకా. అంతేగాని సగంలోనే నమ్మాను అయిపోయింది నీతిమంతుడిని అని అనుకుంటే కాదు అని లేఖనం తెలియజేస్తూ ఉంది. దేవుడు అబ్రహాముని త్యానీ కుమారుని అంటే తీసుకుని పోయి బలియడానికి సిద్ధపడ్డాడు. అది అతనికి క్రియ. లేఖనం తెలియజేస్తుంది యాకోబు పత్రికలో, క్రియా నియమము ద్వారా అబ్రహాము నీతిమంతుడిని ఎంచబడెను. క్రియా నియమం. ఇప్పుడు ప్రేమ ఉంది. ప్రేమ అంటే ఏందని మనము చెప్పుకున్నాము? ప్రేమ అంటే క్రియ అనుకున్నాం కాదు, అదే నిజం. ప్రేమ అంటే దుప్పటి కప్పుకోపో, చల్లగా ఉందా, చలి కాసుకో, అయ్యో జ్వరం తగిలిందా, హాస్పిటల్కి పో అని చెప్పడం కాదు. ప్రేమ అంటే క్రియ చేయడం ప్రేమ. చలితో ఒడుగుతూ ఉంటే ఏమని చెప్పమనింది లేఖనం? ఏం చేయమనింది లేఖనం? దుప్పటి కప్పు, అంగి లేదా అంగి ఇయ్యి. ఇది కదా ప్రేమ అంటే. ప్రేమ అంటే క్రియ. నీతి కూడా అట్టదే. ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపైనప్పుడు ప్రేమ క్రియ అనుకున్నాము. ఇప్పుడు దేవుడు నీతి స్వరూపుడు అనుకున్నప్పుడు మరి నీతి కూడా నువ్వు క్రియ రూపంలో నీ నీతి కనబడాలా. అబ్రహాము క్రియా రూపంలో తన నీతిని కనపరిచాడు తన కుమారుణ్ణి బలి అర్పించడం ద్వారా. మరి నీ నీతి, నా నీతి, మన నీతి క్రియలలో కనపడాలి. అప్పుడు మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం దేవుని దృష్టిలో. క్రియలైనటువంటి నీతి, క్రియలైనటువంటి ప్రేమ, అది క్రియలైనటువంటి విశ్వాసము అన్ని మృతమే. ఇక్కడ యోసేపు ఉన్నాడు. యోసేపు నీతిమంతుడని ఏ విధంగా లేఖనము కన్ఫర్మ్ చేస్తా ఉంది? ఆయన క్రియ చేశాడు. నీతిమంతుల గురించి లేఖనం ఇది ఏం తెలియజేస్తుందంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఎవరు నీతిమంతులు అని చెప్పి లేఖనం తెలియజేస్తుందంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం ఒకసారి చూస్తే మత్తయి 25:34. వీరు నీతిమంతులు. ఎవరయ్యా నీతిమంతులు అంటే రాజు కుడి వైపున ఉన్నటువంటి వారు నీతిమంతులు. 40వ వచనం.
ఎవరు నీతిమంతులు అంటే అల్పులైనటువంటి వారికి, బీదలైనటువంటి వారికి, బలహీనులైనటువంటి వారికి సహాయము చేసేటువంటి వారు నీతిమంతులు. 46వ వచనం, నిత్య జీవమునకును పోయేటువంటి వారు నీతిమంతులు. ఎవరు నీతిమంతులు? ఎవరైతే పేదలను ప్రేమిస్తారో, ఎవరైతే దీనులకు సహాయము చేస్తారో వారు నీతిమంతులు. ఆకలిగాను ఉన్నటువంటి వారికి ఆహారం ఇచ్చేటువంటి వారు నీతిమంతులు. ఏది? విశ్వాసముతోటి రక్షణ పొందుకున్న తర్వాత ఇదన్నీ. విశ్వాసముతోటి రక్షణ పొందుకోకుండా నీతి క్రియలు చేసేటువంటి వారు, పేదలకు అన్నదానం చేసేటువంటి వారు, వస్త్రదానం చేసేటువంటి వారు లోకములో చాలా మంది ఉన్నారు. వారందరూ రక్షణలోనికి పోరు. వారందరికీ రక్షణ ఎట్లా వస్తుంది? ఫస్ట్ స్టెప్ విశ్వాసము ద్వారా. యేసుక్రీస్తునందు ఉంచినటువంటి మన విశ్వాసము ద్వారా రక్షణ పొందిన తరువాత నీతిని కనపరచాలా. నీతి క్రియలు చేయటం ద్వారా కనపరచాలి. అప్పుడు మాత్రమే ఆ నీతి లెక్కించబడుతున్నది అని చెప్పి లేఖనము తెలియజేస్తా ఉంది. కాబట్టి యోసేపు నీతిమంతుడై ఉండి అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తాం. యోసేపు నీతిమంతుడై ఉండి ఏం చేశాడు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. నీతిమంతుడే యోసేపు. ఏం చేశాడు? ఏం పని చేశాడు? చూస్తే ఆమెను అవమానపరచనొల్లక అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. యోసేపు నీతిమంతుడే. అయితే ఆయన ఏం చేశాడు అంటే మరియను అవమానపరచడం ఇష్టము లేదు. మొదటిది. రెండవది 20వ వచనంలో ఉంది. చదవండి. సరే, ఈ విషయము యోసేపుకు దూత తెలియజేశాడు. ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడ స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ఈ మధ్యనే నేను ఒక మీటింగ్లో చెప్పాను, కలలను పరిగణలోనికి తీసుకోవద్దు అని. ఇక్కడ వాక్యము స్వప్నము అందు అని ఉంది. అప్పుడు ఏమనుకుంటారు? ఆ రోజు ఏమో కళలు నమ్మొద్దన్నాడు, ఈరోజు ఇక్కడ మరి వాక్యం ఉంది కదా, దేవుడు స్వప్నమందు కనబడ్డాడు యోసేపుకి, మరి దాన్ని ఏమంటావు? పాస్టర్ గారికి సగమే తెలుసు అని అనుకుంటారు కదా, మీరు అనుకోవడానికి అవకాశం ఉంది. అయితే అప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు భూమి పైన దిగి రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా రాలేదు. యేసు ప్రభు పుట్టక ముందు సంగతి ఇది. చూడండి, దేవుడు చాలాసార్లు మనం చెప్పుకున్నాం, నానా సమయంలో నానా విధములుగా దేవుడు మాట్లాడాడు. ఆది నుండి పరిశీలిస్తే రకరకాల మీడియాస్ దేవుడు వినియోగించుకున్నాడు. అందులో కళలు ఉన్నాయి, అందులో దర్శనాలు ఉన్నాయి, అందులో ప్రవచనాలు ఉన్నాయి, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అయితే దినముల అంతమందు ఏమని రాయబడింది? కుమారుని ద్వారా మాట్లాడినాను. కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు అంటే ఎవరు? దేవుడు వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణునిగా సశరీరునిగా మన మధ్యను నివసించెను కదా. యేసు ప్రభు కదా వాక్యం అంటే. ఇప్పుడు దేవుడు ఎట్లా మాట్లాడాడని చెప్పి లేఖనం కన్క్లూడ్ చేస్తా ఉంది. వాక్యము ద్వారా దేవుడు మాట్లాడాడు అని చెప్పి రాయబడి ఉంది. ఇప్పుడు పురాతన సమయాల్లో ఉత్తరాలను పావురం ద్వారా పంపించేవాళ్ళు. పావురం కదా, పావురానికి కాళ్ళకి కట్టి పంపించేవాళ్ళు. అట్లా జరిగింది. తర్వాత కొన్ని సంవత్సరములకి ఏమైంది? ఉత్తరాలు అనేటువంటివి మానవ చరిత్రలోనికి ప్రవేశించినాయి. ఉత్తరం రాసి అడ్రస్ రాసేస్తే ఎక్కడ ఏళ్లలో అక్కడికి వెళ్ళిపోతాయి ఉత్తరాలు. కరెక్ట్గా అడ్రస్కి తీసుకొని పోయి ఇస్తారు. తర్వాత కాలంలో ఏమైంది? ఈమెయిల్ వచ్చింది. ఆ తర్వాత వాట్సాప్ వచ్చింది కదా.
ఇప్పుడు మనకి ఏదైనా ఆఫర్ లెటర్ కానీ అపాయింట్మెంట్ లెటర్ కానీ కావాలంటే ఎట్లా వస్తుంది? మెయిల్ ద్వారానే వస్తుంది కదా, మెయిల్ ద్వారానే వస్తుంది. ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్ మెయిల్ ద్వారా వచ్చేటువంటి సమయంలో పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూస్తా, రోజు పోస్ట్ మ్యాన్ మనకి ఉత్తరం ఇయలేదే అని చెప్పి ఎదురు చూస్తూ ఉండటం ఎంత, దాన్ని ఏమంటారు చెప్పండి, నేనేమంటున్నాను దాన్ని మీరే ఆలోచించాలి. అది ఎటువంటి పరిస్థితి మనిషికి? ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్ వచ్చేసింది ఈమెయిల్లో, కానీ దాని ఇన్బాక్స్ మనం తెరవం, మనకి ఈమెయిల్ చూసుకోవడమే రాదు. మనం ఏం చేస్తున్నాము? ఉత్తరం పోస్ట్ మ్యాన్ కదా తెచ్చేది, పోస్ట్ మ్యాన్ వస్తాడు, ఆయన ఉత్తరం ఇస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే వాడు రాడు, మనకు ఉత్తరం ఇయ్యడు, మనం ఎప్పటికీ ఆ లెటర్ను మనము అందుకోలేము, మన అపాయింట్మెంట్ కాలేము. అర్థమైంది కదా? నానా సమయములలోనూ నానా విధములుగాను మన పితరులతోటి మనతోటి మాట్లాడినటువంటి దేవుడు దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. అప్పుడు నడిచింది. యోసేపు కలలు కన్నాడు, దానియేలు కలల అర్థం చెప్పాడు, యోసేపు స్వప్నం వచ్చింది. దాన్ని పట్టుకొని మనకు దినాము వచ్చేటువంటి ప్రతి కళకు ఒక కోడ్ ఉంటుందని చెప్పి వాటిని రాసుకొని వాటిని గురించి ఆలోచిస్తూ, వాటిని గురించి భయపడుతూ, లేకుంటే వాటిని గురించి మనల్ని మనం ఎక్కువగా ఊహించుకొని అపార్థం చేసుకొని అవి నిజం అనుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. డైరెక్ట్ యాక్సెస్ మనకుంది. ఇప్పుడు ఊరికే జస్ట్ ఒక్కసారి ఎస్ కొట్టేసేస్తే విత్ ఇన్ సెకండ్స్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. వాట్సాప్లో, ఈమెయిల్లో. ఉత్తరము అవుట్డేటెడ్. దేవుడు తన యొక్క పద్ధతులు, మనిషితోటి మాట్లాడేటువంటి పద్ధతులు ఆది నుండి మార్చుకుంటూ వచ్చాడు. ఈ మార్చుకునేటువంటి క్రమంలో చివరిదిగా దినముల అంతమందు ఇప్పుడు నడిచేటువంటి ప్రక్రియ ఏంటంటే దేవుని వాక్యము. చాలామంది తెలుసు నాకు కలలు కానీ, నేను ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకోమని దేవుడు నాకు చూపించాడు అని చెప్పి జీవితాలు పాడు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు ఈ ఉద్యోగం చేయొద్దు అన్నాడు అని చెప్పేసి రిజైన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు చూపించాడు, నాకు కళ వచ్చింది, ఇప్పుడు అవి నడవు. దయచేసి లేఖనమును ఖచ్చితంగా మనము అర్థం చేసుకోవాలా, లేఖనాన్ని ఖచ్చితంగా మనము ధ్యానం చేయాలా, విశ్వసించాలా. ఏం చెప్తుంది లేఖనం అనేటువంటిది మనము నమ్మాలా, విశ్వసించాలి. ఓకే, ఈ యోసేపుకు దేవుడు ఎప్పుడైతే ఈ యొక్క వర్తమానమును పంపించాడో ఏం చేశాడు అంటే, మొదటగా ఆయన నీతివంతుడు కాబట్టి మరియను అవమానపరచడం ఇష్టం లేకపోయింది. రెండవది, ఆ దూత చెప్పినటువంటి మాటలపైన విశ్వాసము ఉంచాడు. మూడవది, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించాడు. ఇవి 3 అంశాలు యోసేపు జీవితంలో ఉన్నాయి. వీటిని మనము మన జీవితంలో కూడా అన్వయించుకోవాలా, వీటిని మనము కూడా పాటించాలా, పరిశీలించి వాటిని ధ్యానించి మనం అన్వయించుకోవాలి. అవమానపరచను. ఇక్కడ అవమానం అనేటువంటి విషయంలో యోసేపు చేసినటువంటి పని ఏంటంటే, ఆమెను రహస్యముగా విడనాడనుద్దేశించెను. ఆమె యొక్క రహస్యాన్ని బట్టబయలు చేయటం యోసేపుకి ఇష్టం లేదు. నీతిమంతుడికి ఉండవలసినటువంటి లక్షణం ఏమంటే, ఇతరుల యొక్క రహస్యాలను దాచడం, ఇతరుల యొక్క రహస్యాలను బట్టబయలు చేయకపోవటం. యోసేపు దృష్టిలో యాక్చువల్గా మరియా తప్పు చేసినట్లే కదా. యోసేపుకు దూత చెప్పలేదు, అప్పటిదాకా దూత రాలేదు, గాబ్రియల్. ఏమనుకుంటాడు ఆయన? ఈ విషయంలో ఆలోచించుకొనుచుండగా అనేటువంటి మాట ఉంది 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఏ సంగతులను గూర్చి అంటే, మరియా ఇట్లా ఎందుకు చేసింది, మరియా ఎంత మోసం చేసింది. ఇప్పుడు విషయం అంతే కదా, ఆయన అదే ఆలోచించుకుంటున్నాడు. ఇంత ద్రోహం చేసింది ఏంది నాకు మరియా,
నేను ఇంత అవమానాల పాలు కావడానికి కారకురాలు మరియా. ఇప్పుడు ఈ విషయం బయటకు పొక్కితే నన్ను ఎంతగా నీచంగా చూస్తారు, నేను ఎంతగా మోసపోయాను, ఇది ఆలోచించుకుంటా ఉంటుంటాడు. ఎవరైనా అదే ఆలోచించుకుంటా ఉంటారు. ఏది విషయం తెలియనంత వరకు. దూత వచ్చి చెప్పిన తర్వాత విషయం వేరు, చెప్పక ముందు ఆయన ఆలోచించుకుంటూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, మరియా తప్పు చేసింది, మరియా మంచిది కాదు. మరి మంచిదైతే గర్భవతి ఎట్లయింది? ఎక్కడో పొరపాటు జరిగింది. కాబట్టి ఈ పొరపాటును, ఈ తప్పును నేను బయట పెట్టకూడదు. ఎంత మంచోడు మరి యోసేపు, ఎంత మంచోడు, ఎంత నీతిమంతుడు. ఆమె మోసం చేసింది, ద్రోహం చేసింది, తప్పు చేసింది, అన్నీ అనుకుంటున్నాడు, ఆలోచించుకుంటున్నాడు. అయితే ఈ తప్పును బయట పెట్టాలి, ఈ మోసాన్ని బయట పెట్టాలి, ఈ మోసగత్తెను నలుగురిలో పెట్టాలి, రాళ్ల చేత కొట్టించి చంపించాలి అని అనుకోవడానికి బదులుగా ఆయన ఏమనుకుంటున్నాడంటే, రహస్యముగా ఈమెను వదిలేసుకోవాలి, ఎవరికి ఏం చెప్పకుండా, ఎవరికి ఏమీ చెప్పకుండా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతి ఒకరిని ఇతరుల రహస్యాలను గుట్టుగా ఉంచేటట్లుగా చేస్తాయి. ఇక్కడ ఇంకొక కేసు కూడా ఉంది. ఇతరుల రహస్యాలు గుట్టుగా ఉంచడం అంటే, ఒకడు అస్తమానము తప్పులు చేసుకుంటూ పోతాడు అనుకోండి. దుష్టునికి చెడు పనులు చేయటం ఆటగా ఉన్నది అని లేఖనం తెలియజేస్తోంది. ఒకరి నేచర్లోనే ఉంటుంది. ఎన్నిసార్లు చేసినా అదే తప్పును పదే పదే చేయటం వాడి నేచర్ అది. అటువంటి విషయాలను కూడాను దాచుకొని రహస్యంగా పెట్టుకొని, అమ్మ ఈయన గురించి చెప్పకూడదు, అమ్మ ఈయన గురించి అది కాదు అక్కడ. ఈ కేసు వేరేది. కొంతమందికి అదొక ఆట, తప్పుడు పనులు చేయటం ఆట. అటువంటి రక్షించి అటువంటి వాడిని గురించి బయట పెట్టకుండా, అటువంటి వాడిని గురించి దాచిపెట్టుకుంటా ఎవరు అడిగినా కూడా ఆ మంచోడు అని చెప్పినాం అనుకో, అది తప్పైంది. అది కాదు ఇక్కడ రాయబడింది, అది కాదు ఇక్కడ రాయబడింది. ఇది ప్రత్యేకమైనటువంటి కేసు, ఇది వ్యక్తిగతమైనటువంటి అంశం. ఇది ఇప్పుడు ఈయన ఈ రహస్యాన్ని రివీల్ చేస్తే ఆమెకు మరణ శిక్ష విధించబడుతుంది. ఎందుకు ఆమెను నేను మరణ శిక్షకు అప్పగించాలి? కాబట్టి ఈ రహస్యము ఈ నాలోనే ఉంచుకుంటాను, ఇది ఆమె విజ్ఞతకే వదిలేస్తాను. ఆమెను ఎందుకు బయట పెట్టటం? నీతిమంతుడు అవమానించడు, అనుమానించడు. నీతిమంతురాలు అవమానించదు, అనుమానించదు. నీతిమంతురాలు అయితే భర్తను అనుమానించదు, అవమానానికి గురి చేయదు. నీతిమంతుడైతే తన భార్యని అవమానించడు, అనుమానించడు. భర్త యొక్క గౌరవం కాపాడుతుంది నీతిమంతురాలైతే. భార్య యొక్క గౌరవం నీతిమంతుడు కాపాడుతాడు. కానీ 10 మందిలోకి లాగి రోడ్డును పడేసి అవమానాలు పాలు చేయాలి అని అనుకోరు. నీతిమంతులకి ఉండవలసినటువంటి లక్షణం ఇది. అనుమానం, అవమానం రెండు కూడాను దూరంగా ఉంటారు. యేసేపు మరియను అవమానపరచలేదు. లేఖనం తెలియజేసేటువంటి మాట ఏంటంటే, సామెతల గ్రంథం 11:13లో, కొండెగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. కొండెగాడై తిరుగులాడు వాడు. ఒకరు ఎవరైనా మనల్ని నమ్మి ఆ రహస్యము మనకి చెప్పారనుకోండి, పంచుకున్నారనుకోండి, అది వితిన్ సెకండ్స్లో మొత్తం తెలిసిపోద్ది. ఎట్లా? ఎందుకంటే కొండెగాడు ఏం చేస్తాడు? పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. దాచిపెట్టుకుంటాడు, సంగతి మనసులో పెట్టుకుంటాడు, అందరికీ పంచడు. ఒకరి బలహీనత తెలిసిందనుకోండి, ఆ బలహీనత వేరు, అలవాటు వేరు. బలహీనత కొన్ని రోజుల తర్వాత అలవాటుగా మారుతుంది. బలహీనతగా ఉన్నప్పుడు మనసులో పెట్టుకొని ఆ వ్యక్తిని గురించి ప్రార్థన చేయాలి, ఆ వ్యక్తికి వీలైతే కొంత కౌన్సిలింగ్ చేయాలి, ఆ వ్యక్తి గురించి ఎక్కడ బయట చెప్పకూడదు బలహీనతగా ఉన్నంత కాలం. అయితే ఆ బలహీనత అలవాటుగా మారింది అనుకోండి, అప్పుడు కూడాను మంచోడండి, ఆయన చాలా మంచోడు అంటమా?
అది కాదు. బలహీనత వేరు, అలవాటు వేరు. కాబట్టి ఒకడు బలహీనతలో ఉన్నప్పుడు ఒక బలహీనత బయట పెట్టకుండా వానిని అవమానించకుండా ఉండటం నీతిమంతుల యొక్క లక్షణం. యేసేపు నమ్మకమైన స్వభావం కలిగినటువంటి వాడు కనుకనే మరియను రహస్యముగా విడనాడటానికి ఇష్టపడ్డాడు. రహస్యముగా. అందుకే యేసేపు నీతిమంతుడు. సామెతలు 25:9 రాయబడినటువంటి మాట ఏమంటే, నీ పొరుగు వానితో నీవు వ్యాజ్యమాడవచ్చును. ఒకవేళ ఏదైనా విషయం గొడవ వస్తే గొడవపడు, అయితే వాని యొక్క గుట్టు బయట పెట్టకము. సామెతలు 25:9. పొరుగు వానితో నీవు వ్యాజ్యమాడవచ్చును, కానీ నీ గుట్టు బయట పెట్టొద్దు. ఎవడు నీతిమంతుడు కాదు, ఎవడు కూడా స్వచ్ఛమైన వాడు కాదు. ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక చోట, ఏదో ఒకసారి అందరూ తప్పు చేసేవాళ్ళే. మనము కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి. కానీ ఏదైనా ఒక తప్పు, ఒక పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటును గురించి ఆ వ్యక్తి కుమిలిపోతూ ఉన్నటువంటి సమయంలో దాన్ని అందరికీ తీసుకుపోయి పంచి ఆ వ్యక్తిని అవమానించటం అనేటువంటిది చేస్తే అతడు కొండగాడుగా మిగిలిపోతాడు. ప్రభు దూత యోసేపుకు విషయం చెప్పకముందు కూడా యోసేపు మరియను అవమానించలేదు. అది యోసేపు నీతి మొత్తం. ఆయన తెలిసిన తర్వాత కాదు, అరే అవునా, అట్లయితే ఈ మరియ మంచిదే కదా అని ఆ తర్వాత ఆయన మనసు మార్చుకోవడం కాదు. యోసేపుకు మరియను గురించి తెలియక ముందే, అంటే యోసేపు మరియమ్మ గర్భవతి అయింది, దేవుని వలన కలిగినది అని తెలియక ముందే ఎవరికి ఈ విషయం చెప్పకూడదు, ఈమెను రహస్యంగా విడనాడితే మంచిది, ఎవరికి ఈ మాట చెప్పకుండా అని ఆయన మనసులో నిశ్చయించుకున్నాడు. కనుకనే ఆయన నీతిమంతుడు. కాబట్టి యోసేపు లాగానే తోమా లేడు. మరి తోమా ఏమన్నాడంటే, నేను నమ్మనన్నాడు. తోమా యేసు ప్రభు చేతుల్లో గాయాల్లో ఏళ్ళు పెట్టి చూసేంత దాకా నేను నమ్మను అన్నాడు. యేసు ప్రభు తర్వాత వచ్చి, తోమా నువ్వు అవిశ్వాసివి కాక అవిశ్వాసివై ఉండు అన్నాడు. నీతిమంతుని యొక్క లక్షణంలో రెండవది నమ్మకం. మొదటిదేమో ఇతరులను అవమానించకుండా ఉంటాడు నీతిమంతుడు. రెండవది నమ్మకం లేదా విశ్వాసం. తోమా మొదట నమ్మలేదు, నేను నమ్మను అన్నాడు. ఎందుకు అంటే ప్రభువే చెప్పాడు, అవిశ్వాసివై కాక విశ్వాసివై ఉండుము అన్నాడు తోమాతోటి ప్రభు. తోమాలో ఉన్నటువంటి అవిశ్వాసము ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నమ్మేటట్లుగా ఆయన చేయలేదు. ఆయన హృదయం అంతా కూడా కలవరంతో నిండి ఉంది, భయంతో నిండి ఉంది. అందుకే ఆయన నేను నమ్మను అన్నాడు. లేఖనము చెప్పేటువంటి మాట ఏమంటే, విశ్వసించువాడు కలవరపడడు అని చెప్పి లేఖనము తెలియజేస్తా ఉంది. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసము ఉన్నట్లయితే మనిషిని నమ్ముతాం. దేవుని యందు విశ్వాసం ఉంటే మనిషిని నమ్ముతాం. ఒకవేళ ఆ మనిషి మనకు మోసం చేయొచ్చు, అయినప్పటికీ కూడా దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి ఎదుటి వ్యక్తిని నమ్మి ఆ వ్యక్తి మంచోడు. ఒకవేళ పొరపాటును చేసి ఉంటాడు, పొరపాటును చేయడానికి అవకాశం ఉంది. అదే లేఖనం చెప్పేటువంటి మాట. పొరపాట్లు జరుగుతాయి. పొరపాట్లు వలన జరిగినటువంటి తప్పిదాలను క్షమించవచ్చు. అయితే అలవాటు ద్వారా చేసేటువంటి తప్పిదాలు ఉంటాయి, అలవాటు ప్రకారం చేసేటువంటి తప్పిదాలు. ఇప్పుడు ఏశావు, హేబేలు, కయీన్ను క్షమించవచ్చు కదా, కయీన్ని క్షమించవచ్చు కదా, దేవుడు క్షమాపణకు కర్త కదా. అదేవిధంగా యూదా ఇస్కరియోతు క్షమించవచ్చు కదా, ఏశావును క్షమించవచ్చు కదా, తప్పు చేశాడు క్షమించవచ్చు కదా. మనకు డౌట్ రావచ్చు, క్షమించవచ్చు, పొరపాటున చేసేటువంటి వాణిని క్షమించవచ్చు. కానీ లేఖనము ఈ కయీను గురించి కానీ, లేఖనము యూదాను గురించి కానీ
ఏం తెలియజేస్తూ ఉన్నది? యూదాని గురించి అయితే లేఖనం ఏం చెప్తుందంటే, వాడు సాతాను, మీలో ఒకడు సాతాను సంబంధి అని చెప్పి లేఖనం తెలియజేస్తాం. అవును కదా? యేసు ప్రభువే అన్నాడు, మీలో ఒకడు సాతాను సంబంధి. సాతానుకు క్షమాపణ ఉంటుందా? సాతాన్ని క్షమించవచ్చా? లేదు. అటువంటి వాడే కయ్యూను కూడా. కయ్యూను గురించి ఏమి రాయబడింది లేఖనము? కయ్యూను గురించి వాడు దుష్టుడు, దుష్టుని సంబంధి అని రాయబడింది. అందుకే వానికి క్షమాపణ లేదు. పొరపాటున చేయొచ్చు, పొరపాటున చేస్తే క్షమించవచ్చు, క్షమాపణకు అర్హులు. కానీ అలవాటుగా చేసేటువంటి వారికి ఉండదు, క్షమాపణ ఉండదు. అది దేవుడి వాక్యంలో ఎక్కడ కూడాను లేదు. అలవాటుగా తప్పు చేసేటువంటి వాడిని కూడా క్షమించి హక్కున చేర్చుకోమని ఎక్కడా లేదు. కాబట్టి నీతిమంతుడు పొరపాట్లు చేసేటువంటి వానిని క్షమిస్తాడు. దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసము వానికి అట్టి గుణాన్ని తీసుకొని వస్తుంది. పోనీలే మరియమ్మ ఏదో మరి ఏమో చేసిందేమో, మనకు తెలియదు, ఎందుకు వచ్చిన గొడవ మనకి ఎందుకు, దాన్ని నా మనసులోనే ఉంచుకుందాం అని అనుకున్నాడు. అందుకే ఆమెను రహస్యంగా విడనాడడానికి ఆయన ఇష్టపడ్డాడు. రెండవదిగా, దూత వచ్చి చెప్పగానే, ఇదిగో దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని దేవుడు వాక్యము ఆయన దగ్గరికి వచ్చి దేవుని వర్తమానంను వచ్చి చెప్పినప్పుడు ఆ వర్తమానాన్ని నమ్మాడు, విశ్వసించాడు. అందుకే అంతకు ముందు ఉన్నటువంటి కలవరం ఆయనలో లేదు. అందుకే అంతకు ముందు ఉన్నటువంటి భయము ఆయనలో లేదు. నన్ను అవమానించింది, నన్ను మోసం చేసింది అనేటువంటి భావన యోసేపులో నుండి తొలగిపోయినాయి. ఎట్లా తొలగిపోయినాయి? దేవుని వాక్యమును నమ్ముట చేత. దేవుని వాక్యమును ఒకడు నమ్మితే హృదయములో కలవరం ఉండదు, హృదయములో అనుమానం ఉండదు, హృదయములో అలజడి ఉండదు. ఎట్లొచ్చి నమ్మకపోతేనే తోమలాగా కలవరం, భయం, అవిశ్వాసం ద్వారా ఇవన్నీ. కాబట్టి ఆయన దేవుని యొక్క మాటను ఆయన విశ్వాసముతోటి తీసుకున్నాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. యోసేపు ఒకవేళ అబ్రహాము లాగానే యోసేపుని గురించి కూడా చెప్పవలసి వస్తే, చెప్పదలుచుకుంటే, అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని ఏ విధంగా రాయబడి ఉన్నదో, యోసేపు దేవుడు పంపించేటువంటి వర్తమానమును నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్పి మనము చెప్పుకోవచ్చు. యోసేపుని గురించి కూడా యోసేపు ఎట్లా నీతిమంతుడయ్యాడు? ఆమెను అవమానపరచనందువలన నీతిమంతుడయ్యాడు. యోసేపు ఎట్లా నీతిమంతుడయ్యాడు? దేవుని యొక్క వర్తమానమును విశ్వసించుట ద్వారా నీతిమంతుడు అయినాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఏది చెప్పినా కూడాను, దేవుని వాక్యము ఏది మాట్లాడినప్పటికీ కూడాను, నిజంగా దేవుని వాక్యం అయితే దానికి కారణాలు వెతకూడదు, దాన్ని నమ్మాలి. దేవుని వాక్యమును నమ్మితే ఆ వ్యక్తికి కలవరం ఉండదు, సమాధానం, సంతోషం. ఆమెను వదిలివేయాలి అనుకున్నటువంటి యోసేపు దూత చెప్పిన వెంటనే ఆ విషయం నమ్మి ఏం చేశాడు? మరియను చేర్చుకొనెను అనేటువంటి మాటను మనము చూస్తాం. మరియను చేర్చుకొనెను. ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. దేవుడు ఆజ్ఞలను పాటించడమే నీతి. ప్రత్యేకంగా నీతి ఎట్లాంటిది అని అనుకోబనిలే. సింపుల్, సూక్ష్మంలో మోక్షం. దేవుని యొక్క ఆజ్ఞలను ఎవడైతే గైకొంటాడో అతడు లేదా ఆమె నీతిమంతుడు, నీతిమంతురాలు. యోసేపు చేర్చుకున్నాడు. మనకు మంచి నేలను విత్తబడినటువంటి విత్తనం గురించి తెలుసు, రాతి నేలను విత్తబడినటువంటి విత్తనము, ముండ్ల పొదలలో విత్తబడినటువంటి విత్తనం, రోడ్డు పైన దారిలో విత్తబడినటువంటి అన్నీ తెలుసు. అయితే నీతి కలిగినటువంటి వారెవరు? మంచి నేలను విత్తబడినటువంటి విత్తనము.
వారు నీతి కలిగినటువంటి వారు. వారు ఏం చేస్తారంట? 60 30 60 100 ఫలిస్తారు. వాక్యము వచ్చి మనతో మాట్లాడినప్పుడు, వాక్యము చదువుతూ ఉన్నప్పుడు, వాక్యం మనతో సూటిగా మాట్లాడినప్పుడు, వింటున్నప్పుడు, మాట్లాడినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి గుణము ఉంటేనే అతడు మంచి నేలను విత్తబడినటువంటి విత్తనము లాంటి వాడు. విత్తనము ఆ భూమి లాంటి వాడు, మంచి నేల లాంటి వాడు. అతడు 60 ఫలిస్తాడు, 100 ఫలిస్తాడు. అతనికి ఎంత మాత్రము కూడా కలవరం ఉండదు. అతడే నీతిమంతుడు. అబ్రహాము ఎందుకు నీతిమంతుడయ్యాడు? దేవుని మాటను నమ్మాడు. వాక్యము వచ్చి ఆయన హృదయంలో విత్తబడినప్పుడు, అబ్రహామా నువ్వు నీ దేశం నుండి, నీ ప్రజల నుండి వచ్చేసేయి, నేను చూపిటు దేశమునకు అంటే నమ్మి ఆయన వెంట బయలుదేరి కానానుకు వెళ్ళాడు. అది నీతి అంటే. దేవుని వాక్యం హృదయంలో విత్తబడినప్పుడు అది మొలకెత్తి ఫలించి పంట పండాలి. అంతేగాని రాతి నేలను, ముండ్ల పొదలలోనూ, ఆ రోడ్డు మీదను విత్తబడినటువంటి విత్తనములు ఆ నేలలా ఉంటే ఎంత మాత్రం నీతిమంతులు కాలేదు. ఎందుకంటే అవి ఏవి కూడా ఫలించలేదు. కాకపోతే కొంతసేపు ఉన్నాయి. ఒకటేమో మొలకెత్తింది, ముళ్ళు అనిచేసినాయి. ఒకటేమో వేరు లేనందున రాత్రి నేల పోయింది, పాడైపోయింది, ఎండిపోయింది. మంచి నేలను, ఎవడు మంచి నేలను? దాని ప్రకారం విని దాని ప్రకారము చేసేటువంటి వాడు. ఇక్కడ దూత చెప్పినటువంటి మాట విని యోసేపు ఆ దూత చెప్పిన ప్రకారము చేశాడు. ఆమెను చేర్చుకున్నట్టుకు భయపడకము అన్నాడు. భయం తీసేసుకున్నాడు. ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని అన్నాడు దూత. ఆ యోసేపు ఆయనకున్నటువంటి అనుమానాన్ని తీసివేశాడు. అందుకే తన భార్యను చేర్చుకున్నాడు. నీతిమంతుడు దేవుని ఆజ్ఞకు విధేయుడవుతాడు, నమ్ముతాడు, రహస్యముగా ఉంచుతాడు, దేవుని వాక్యానికి విధేయుడు అవుతాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వినడం వరకే అయితే అందరూ చేస్తారు ఆ పని. విని దాని ప్రకారము చేయువాడు అని చెప్పేసి బండ మీద కట్టబడినటువంటి ఇంటిని గురించి రాయబడింది దేవుని లేఖనం. విని దాని ప్రకారము చేయువాడు ఎవడు? బుద్ధిమంతుడు. బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. వానలు వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అయితే ఆ ఇల్లు కూలబడలేదు. కారణం? విని, ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయు ప్రతివాడు అట్టివాడే. దేవుని వాక్యము విని దాని ప్రకారము చేయు ప్రతివాడు కూడాను బుద్ధిమంతుడు, నీతిమంతుడు, జ్ఞానవంతుడు. ఆజ్ఞలను, దేవుని ఆజ్ఞలను పాటించేటువంటి వాడు. ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయని ప్రతివాడు. అనేక సార్లు యూదాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అనేక సార్లు చెప్పాడు, యూదా నీ ప్రవర్తన మార్చుకో, యూదా నువ్వు పరిస్థితి బాగాలేదు, యూదా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పాడు. కానీ మార్చుకోలేదు. విన్నాడు కానీ దాని ప్రకారము చేయలేదు. చేయకపోతే ఏమైంది? ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిహీనుని పోలి ఉంటాం. వానలు వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టినప్పుడు ఆ ఇల్లు కూలబడెను. ఎవడు? బుద్ధిహీనుడు. ఎందుకు అయ్యాడు బుద్ధిహీనుడు? దేవుని మాటలు విని దాని ప్రకారము చేయలేదు కాబట్టి. కానీ యోసేపు అట్లా కాదు. దేవుడు మాటలు విన్నాడు, విని విశ్వసించాడు, విశ్వసించిన దాని ప్రకారము జరిగించాడు. అందుచేత యోసేపు నీతిమంతుడు. ఆయన ప్రత్యేకించి ఏదో చేయలే. యోసేపు కేవలము దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారమే చేశాడు, అంతే. ఇంకేమి చేయలే. నువ్వు చేర్చుకోవడానికి భయపడద్దు, చేర్చుకోమన్నాడు, చేర్చుకో. నువ్వు తీసుకొని ఐగుప్తుకోవో అన్నాడు, దేవుడు తీసుకొని పోయినాడు. మళ్ళీ ఐగుప్తు నుంచి రా అన్నాడు, వచ్చాడు, అంతే. అంతవరకే ఉంది కదా యోసేపు గురించి మనకు తెలిసింది, బైబిల్లో ఉంది, అంతవరకే ఉంది. ఆ తర్వాత యోసేపు ఏమైపోయాడో తెలియదు. ఆ తర్వాత యోసేపు గురించినటువంటి అకౌంట్ ఏమో తెలియదు మనకి. చనిపోయి ఉండొచ్చు, అది కూడా తెలియదు, అది కూడా రాయబడలేదు. కాబట్టి ఇక్కడ యోసేపు ఏం చేశాడు అంటే దేవుని మాట విన్నాడంతే, దాని ప్రకారం చేశాడంతే, అంతే. అంతకు మించి యోసేపు మనల్ని కూడా దేవుడు కోరుకునేది అదే. మనల్ని కూడా దేవుడు నా కుమారుడా
నా కుమార్తె, నా మాటలకు నీవు చెవి ఇచ్చిన ఎడలా, నీ హృదయంలో వాటిని దాచుకున్న ఎడలా, బంగారం వెతికినట్టు వెండిని వెతికినట్లు వాటిని వెతికిన ఎడలా. కదా, ఈ మాటలన్నీ సామెతల గ్రంథంలో ఉన్నాయి. దేవుని యొక్క కోరిక ఏంది? ఆయన మాటలు విని దాని ప్రకారము చేయటమే. దాని ప్రకారము చేయటమే. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా దూత ఏమి చెప్పాడో అదే చేశాడు. ఇక్కడ ఏమన్నాడు? నువ్వు చేర్చుకున్నటకు భయపడకుము అన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? యోసేపు నిద్ర మేలుకునే ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు. చేర్చుకుని ఏం చేశాడు? ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. ఆమె కుమారుని కనేదాకా, ఆమె డెలివరీ అయ్యేంత వరకు ఆమెను ముట్టుకోలేదు. చాలామంది చెప్తారు ఇక మరియమ్మకు కొడుకులు లేరు అని. ఈ ఒక్క వచనం చాలు ఆ మాటని డిఫెండ్ చేయడానికి. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది లేఖనం. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అది ఎరగకుండా ఉండేటువంటి ప్రక్రియ ఎప్పటిదాకా జరిగింది? కేవలము కుమారుని కనేంత వరకు మాత్రమే యోసేపు మరియమ్మను ఎరుగకుండెను. ఆ తర్వాత పిల్లలు ఉన్నారు. యోసేపుకు అన్నదమ్ములు అక్కజెళ్ళు ఉన్నారని లేఖనం తెలియజేస్తూ ఉంది. ఈయన వడ్లవాని కుమారుడు కదా, ఈయన సహోదరులు మన మధ్య ఉన్నారు కదా. చాలా మంది అన్నారు యేసు ప్రభు ఈయనకి ఎట్లా వచ్చింది ఈ శక్తి అని. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుడు, వాక్యమును సరిగ్గా ధ్యానించిన ఎడల, వాక్యం ఏం చెప్తుందో దాన్ని అంగీకరించిన ఎడల, అంగీకరించినటువంటిది మన జీవితంలో అన్వయించుకొని దాని ప్రకారం చేసిన ఎడల నీతిమంతులుగా ఉండుట ఎట్టిదో, జ్ఞానము కలిగి ఉండేది ఎట్టిదో నీవు గ్రహించదవు అని ఏ విధంగా సొలొమోను మహారాజు చెప్పాడో, మనము కూడాను నీతిమంతులుగా ఉండట ఎట్టిదో అది గ్రహించగలం. సమస్య ఎక్కడొస్తుంది అంటే, వింటాం, విన్న తర్వాత దాని ప్రకారము జరిగించాం. ఈ క్రిస్మస్లో ఈ యోసేపు నుంచి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటంటే, యోసేపు విని గమ్మునడలేదు. విన్నదాని ప్రకారము ఆయన విన్నదాన్ని నమ్మాడు. మొదట నమ్మిన దాన్ని ఆయన ఆచరణలో పెట్టాడు. అది ముఖ్యం. అప్పుడు మాత్రమే యోసేపు నీతిమంతుడు అని. అంతేగాని చిన్నప్పటి నుంచి వాక్యం వింటూ 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 పెద్దోళ్ళమై యువకులమై వయసు వచ్చి అయిపోతున్నా కూడాను విన్నదాని ప్రకారము చేయకుండా ఉంటే ఎప్పటికీ మనము నీతిమంతులుగా ఉండలేము. నీతిమంతులుగా ఉండకుంటే దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఏ పక్కుంటాము? ఎడం వైపున కొందరు, కుడి వైపున కొందరు ఉన్నారని చెప్పి లేఖనం రాయబడింది మత్తయి 25వ అధ్యాయంలో. కుడివైపున ఉన్నటువంటి వారిని చూసి ఆయన ఏమన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారులారా, మీరు ఒకవైపు. ఎడం వైపు ఉన్నటువంటి వారిని గురించి చూసి ఆయన ఏమన్నాడు? కాబట్టి నమ్మడం ఒక వంతు, నమ్మిన దానిని జరిగించడం మరొక వంతు. మొత్తం 100%. నమ్మడం వరకైతే మనం ఎడం పక్కనే మిగిలిపోతాం. కేవలం నమ్మడం వరకైతే మనం ఎడం పక్కనే ఉంటాం. అందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. ఎడం పక్కన ఉంటే ఎక్కడికి పోతామో కూడా రాయబడింది. నమ్మిన తర్వాత వాక్యము మనకి ఏమి చెబుతున్నదో దాని ప్రకారము జీవిస్తే అప్పుడు మనము కుడివైపుకి వెళ్తాం, అనగా నిత్య జీవములోనికి వెళ్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు కూడి వచ్చినటువంటి మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించు.